అజయ్ ఘోష్, చాందినీ చౌదరి కీలక పాత్రలు పోషించిన సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. శివ పాలడుగు దర్శకత్వంలో హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. జూన్ 14న సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా మే 31 ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. మిడిల్ క్లాస్ కనే కలలు, వాటిని సాకారం చేసుకోవడానికి పడే కష్టాలతో ఈ ట్రైలర్ సాగిపోయింది. కన్న కలలను నిజం చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదని మ్యూజిక్ షాప్ మూర్తి పాత్ర ద్వారా దర్శకుడు శివ తెలియజేశాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డీజే టిల్లు వంటి చిత్రాలను పంపిణీ చేసిన ధీరజ్ మొగుల్నేని ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇందులో ఆమని, అమిత్ శర్మ, భానుచందర్, దయానంద రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు. కొన్ని ప్రేమ జంటలు విహారయాత్ర చేస్తూ తమను ఎవరూ చూడడం లేదనుకుంటాయి. కానీ సెలబ్రిటీస్ దేశం కాని దేశంలో ఉన్న అక్కడున్న తెలుగు వాళ్ళు వారి మీద ఓ లుక్ వేస్తూనే ఉంటారు. అలాగే తాజాగా యూరోప్లో వైన్ టేస్టింగ్ చేస్తూ అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాల కెమెరాలకు చిక్కారట. సమంతతో విడాకులు తీసుకున్న దగ్గర నుండి శోభిత్తో చైతు డేటింగ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియా కూడా కూస్తోంది. ఈ విషయమై నాగచైతన్య మౌనం వహించగా, శోభిత మాత్రం తప్పు చేయని వాటికి తాను సంజాయిషి ఇచ్చుకోనంటూ తెగేసి చెప్పేసింది. దాంతో వీరిద్దరి మధ్య సంథింగ్ అనే రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడలేదు. ఆ తర్వాత కూడా పలు చోట్ల వీరిద్దరూ కలిసి దర్శనమిచ్చారనే వారు లేకపోలేదు. తాజాగా లండన్ లో వైన్ టెస్టింగ్ యాక్టివిటీలో వీరిని చూశామని కొందరు చెబుతున్నారు. మరి వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎవరు ముందు బయటపడతారో చూడాలి. ప్రస్తుతం చైతు పాన్ ఇండియా మూవీ తండేల్లో నటిస్తున్నాడు. కొన్ని బంధాలు కలిసినంత తేలిగ్గా విడిపోతుంటాయి కూడా. 12 ఏళ్ల వ్యత్యాసం ఉన్న మలైకా అరోరా, అర్జున్ కపూర్ బంధం కూడా ఆ దశకే చేరిందని వార్తలు వస్తున్నాయి. రిలేషన్షిప్లో ఉన్న కొత్తలో విపరీతంగా మీడియా అటెన్షన్ను తమ వైపు తిప్పుకున్న ఈ జోడీ కొంతకాలంగా పబ్లిక్గా కలిసి కనిపించడం లేదు. దాంతో వీళ్లకు బ్రేకప్ అయిందనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ ఇద్దరూ ఆ విషయంలో నోరు విప్పలేదు. బట్ సన్నిహితులు చెబుతున్న దాన్ని బట్టి ఆ వార్తలో నిజం ఉందని తెలుస్తోంది. తమ బ్రేకప్ గురించి అధికారికంగా వివరణ ఇవ్వాలని ఇటు మలైకా, అటు అర్జున్ అనుకోవడం లేదట. ప్రేమికులుగా విడిపోయినా స్నేహితులుగా కలిసి ఉందామని వాళ్ళు నిర్ణయించుకున్నారట. అందుకే బ్రేకప్కు ప్రచారం కల్పించడం ఇష్టం లేదట. సో ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే ప్రస్తుతానికి వీరిద్దరూ సింగిల్ అనే తెలుస్తోంది. మరి ఎవరితో రాబోయే రోజుల్లో మింగిల్ అవుతారో చూడాలి. పెళ్లి చేసుకుంటే కెరీర్కు బ్రేక్ పడినట్టే అని భావించే హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అందుకే కొందరు హీరోయిన్లు పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా ఉండరు. అందుకు భిన్నంగా పెళ్లి చేసుకుని కెరీర్కు ఫుల్ స్టాప్ పెట్టిన హీరోయిన్లు కొందరు ఉన్నారు. పెళ్లే, కెరీరే అని నయనతార, సమంత, కాజల్ లాంటి వాళ్ళు అనుకుంటున్నారు. అలానే ముందుకు సాగుతున్నారు. పెళ్లైన తరువాత భగవంత్ కేసరితో మంచి విజయాన్ని అందుకున్న కాజల్ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీ సత్యభామ చేస్తోంది. ఈ సినిమా జూన్ 7న విడుదల కాబోతోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే కాజల్కు అరుంధతి వంటి కథ ఒకటి చెప్పారట. అనుష్కకు అరుంధతి ఎంత పేరు తెచ్చిపెట్టిందో కాజల్కు ఈ చిత్రము అంతే గుర్తింపు తెచ్చిపెడుతుందట. ఈ ప్రాజెక్టుకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సత్యభామ రిజల్ట్ బట్టి ఇది పట్టాలెక్కుతుందని తెలుస్తోంది.